ప్రధాని మోదీ నివాసంలో అత్యున్నత సమావేశం కొనసాగుతుంది. త్రివిధ దళాధిపతులతో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. కాల్పుల విరమణ తర్వాత సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించారు. అలాగే పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలను ప్రధానికి త్రివిధ దళాధిపతులు వివరించారు. అలాగే రేపటి డీజీఎంఓల మీటింగ్ లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. పాక్ ఎలాంటి కండిషన్స్ పెట్టాలన్న దానిపై కూడా చర్చించారు. ఇక ఈ సమావేశంలో గతంలో జరిగిన యుద్ధాల ప్రస్తావన కూడా వచ్చినట్లుగా సమాచారం. ఇక ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, రైట్. ప్రధాని నివాసంలో ఇంకా ఉన్నత స్థాయి భేటీ కొనసాగుతూనే ఉంది. దీనికి త్రివిధ దళాధిపతులు, అదేవిధంగా డిఫెన్స్ చీఫ్, అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా హాజరవ్వడం జరిగింది. కాల్పుల విరమణ తర్వాత ఏర్పడ్డ పరిస్థితులపైన ప్రధానంగా చర్చిస్తున్నారు. రేపు రెండు దేశాల మధ్యలో కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీకి సంబంధించిన కీలక భేటీ ఉంది. దాంట్లో ఒక ఒప్పందాన్ని కూడా చేసుకుంటారంటూ కూడా కొంత కీలక సమాచారం అందుతుంది. అయితే భారత్ పాక్ మధ్యలో జరుగుతున్న ఈ యొక్క ఉద్రిక్త వాతావరణాన్ని, అదేవిధంగా జమ్మూలో అంతటా కూడా ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పే దిశగా ఒక వ్యూహరచన అయితే చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికీ 2 గంటల పైగా కూడా ఈ యొక్క భేటీ అయితే కొనసాగుతూనే ఉంది. అనేక కీలక అంశాలపైన కూడా చర్చకు వస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో పాకిస్తాన్ నుంచి భారత్ ఎదుర్కొన్న తీరు కావచ్చు, ఇతర అంశాలను కూడా దీంట్లో ప్రధానంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. మరొక వైపు ఇటు శాంతియుతంగా చర్చలు జరుపుకోవాలంటూ కూడా ప్రపంచ దేశాల నుంచి ఇరు దేశాలకు కొన్ని సూచనలు కూడా వస్తున్న నేపథ్యంలో ఎటువంటి వ్యూహాలతోటి ముందుకు వెళ్లాలన్న దానిపైన కూడా ప్రస్తుతం ఈ యొక్క భేటీలో ప్రధానంగా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే తెలుస్తోంది మనకు. అయితే ఉగ్రవాదాన్ని నిర్మూలించే దిశగా ఎటువంటి వ్యూహాలతోటి భారత్ పాక్ ముందుకు వెళ్తుంది, అదేవిధంగా గతంలో ఉగ్రదాడి నుంచి పాకిస్తాన్ లో తలదాచుకున్న వ్యక్తులు ఏదైతే ఉగ్రవాదులు భారత్ లో ఉగ్రదాడి చేసిన తర్వాత తిరిగి వాళ్ళంతా కూడా పాకిస్తాన్ లో తలదాచుకోవడం జరిగింది. అటువంటి వ్యక్తులకు సంబంధించి కూడా వాళ్ళను ఇండియాకు అప్పజెప్పాలనేది కూడా ఒక షరతుగా విధించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే నిన్న మధ్యాహ్నం ఒక కీలక ప్రకటన భారత ప్రభుత్వం చేయడం జరిగింది. అదే యాక్ట్ ఆఫ్ వార్. అది ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారత్ కు కొంత మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ఇకపైన ఎక్కడి నుంచైనా సరే భారత్ లో ఉగ్రదాడి జరిగితే దాన్ని ప్రత్యక్ష యుద్ధానికి ఆహ్వానించడమే అనేది కూడా ఒక కండిషన్ గా పెట్టే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. భారత్ లో ఇకపైన ఎక్కడ కూడా ఉగ్ర చర్య జరిగితే వెంటనే ఆ దేశం పైన దాడెత్తే విధంగా ఈ యొక్క యాక్ట్ ఆఫ్ వార్ ను కూడా రూపొందిస్తున్నారు. దానికి సంబంధించిన కొంత గైడ్ లైన్స్ ను కూడా రక్షణ శాఖ విడుదల చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ యొక్క భేటీలో ఎటువంటి అంశాలపైన చర్చకు జరుగుతుంది, రేపు మోడీ ఎటువంటి వ్యూహాలతోటి పాకిస్తాన్ దగ్గరికి వెళ్తారు అన్న దానిపైన కూడా కొంత అయితే ఆ ప్రజల్లో కొంత ఆసక్తికరమైతే ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే రెండు దేశాలకు సంబంధించిన డైరెక్టర్ జనరల్ మిలిటరీ రేపు జరిగే సమావేశంలో తెలిసే పరిస్థితి కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. ఎటువంటి కండిషన్స్ పెడతారు, అలాగే సింధు జలాల అంశం ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సింధు జలాల రద్దు తర్వాత కూడా పాక్ తీవ్ర నష్టం వాటిల్లింది, మనందరికీ తెలిసిందే. సో దీనిపైన ఏమైనా కండిషన్ పెట్టే అవకాశం ఉంటుందా, ఇది చర్చకు వచ్చే అవకాశం ఉంటుందా? సింధు నదీ జలాల విషయంలో భారత్ తన వైఖరిని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. నదీ జలాలను భారత్ కే ఉపయోగించుకుంటాము అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే సింధు నదియే పాకిస్తాన్ కు దాదాపు 80% వరకు కూడా ఈ నదీ జలాలపైనే పాకిస్తాన్ ఆధారపడి జీవిస్తున్న నేపథ్యంలో భారత్ మరి దీనిపైన వెనక్కి తగ్గుతుందా అన్నది కూడా ఒక ప్రశ్నగా మారింది. అయితే ఖచ్చితంగా మేము భారత్ లోనే ఈ యొక్క నదీ జలాలను వాడుకుంటామంటూ కూడా కొన్ని ప్రాజెక్టులకు కూడా అనుమతులను ఇవ్వడం జరిగింది. మరి వాటి వర్క్ కూడా అంటే గత 4-5 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే సింధు నది జలాల విషయంలో పాక్ ఏ విధమైన షరతులు విధించబోతుంది అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారత్ నుంచి ఉగ్రవాదాలకు సంబంధించిన డిమాండ్ ఉన్న నేపథ్యంలో సింధు నది జలాలకు సంబంధించి కూడా పాకిస్తాన్ ఒక ఎంఓయూ సిద్ధం చేసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే ఆ దేశానికి పూర్తిగా వ్యవసాయం అంతా కూడా ఈ యొక్క సింధు నది జలాలపైనే ఆధారపడి ఉంది. కాబట్టి దానిపైన కూడా పాకిస్తాన్ ఎటువంటి షరతులు
విధిస్తుందో కూడా రేపు జరిగే ఈ యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీస్ కి సంబంధించిన భేటీలో ఎటువంటి చర్చ జరుగుతుందనేది కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి కాల్పులను మాత్రమే ఆపాము, ఇంకా ఆపరేషన్ సింధు అయితే ముగియలేదు అనేది కూడా చాలా స్పష్టమైన సంకేతాలు భారత్ అయితే ఇప్పటికే ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి రేపు జరిగే ఈ యొక్క డీజీఎంఓలకు సంబంధించిన మీటింగ్ లో ఎటువంటి అంశాలు తెరపైకి వస్తాయనేది కూడా వేచి చూడాలి. అయితే ఈ మీటింగ్ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుందనే దానిపైన అయితే ఇంకా ఒక క్లారిటీ అయితే లేదు. ఇది ఇరు దేశాలకు సంబంధించిన కమాండ్ కంట్రోల్ సెంటర్స్ నుంచే ఇరు డీజీలు కూడా మాట్లాడుకుంటారు అనేది కూడా తెలుస్తోంది. అయితే దానికి సంబంధించిన ఎంఓయూ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఒప్పందం కుదురుతుంది, దానికి సంబంధించి ఉగ్రవాదుల విషయంలో భారత్ తన వైఖరిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతుంది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ లో ఇంకొకసారి ఉగ్రవాద చర్య జరగకుండా చూసే దిశగానే భారత్ అడుగులు ముందుకు వేస్తున్న నేపథ్యంలో మరి మోదీ ఎటువంటి షరతులను దీంట్లో రూపొందిస్తారనేది కూడా ప్రస్తుతం ఒక ఆసక్తికరంగా మారిన పరిస్థితి అయితే ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఉగ్రవాదం నిర్మూలన కోసం ప్రజలంతా తమ వెంటే ఉంటామంటూ కూడా ఇప్పటికే భారత ప్రభుత్వానికి అండగా నిలిచిన నేపథ్యంలో ఉగ్రవాద నిర్మూలనకు భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టబోతుంది, పాకిస్తాన్ తలొగ్గి మన వద్దకు వచ్చిన తర్వాత ఉగ్రవాదానికి సంబంధించి ఎటువంటి ఆంక్షలను విధిస్తే పాకిస్తాన్ మనకు ఈ యొక్క ఉగ్రవాద చర్యలు లేకుండా చేస్తుందనేది కూడా కొంత వేచి చూడాలి. వీటన్నిటిపైన కూడా ఈ రోజు ప్రధాని అధ్యక్షతన జరిగే భేటీలో అన్ని విషయాలపైన కూడా చర్చిస్తున్నారు. దానికి సంబంధించిన ఒక గైడ్ లైన్స్ ను కూడా రిలీజ్ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. మాది థ్యాంక్ యూ గోపి.